ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వరలారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరు అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా, ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఆమెను. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యాకోబు గారు అన్ని దేశంలో ఎంతో చెదిరిపోయి ఉన్న 12 గోత్రముల వారికి ఈ విధంగా రాస్తున్న ప్రియమైన వాళ్ళారా. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, ఈ కృపాకాలంలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మేము యేసయ్య బిడ్డలము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూనే ప్రతి విషయంలోనూ ఒట్లు పెడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. ఒట్లు పెట్టకూడదని వాక్యం సెలవిచ్చుచున్నది. ఎందుకనగా భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనము అని చెప్పిన దేవునికి మహిమ కలుగునగాక. ఈ నోటి మాట చేత భూమిని, ఆకాశం, సముద్రాన్ని, సర్వ సృష్టిని సృష్టించిన మన దేవుడు, ఆయన ఆరాధిస్తున్న మనము పరిశుద్ధంగా జీవించాలి. ఎటువంటి నోటి ద్వారా కానీ ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు. దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాలి ప్రేమైన వారిలో. ఎటువంటి ఒట్టులు పెట్టుకోకూడదు. ఎందుకనగా తీర్పు పాలు కాకుండా ఉండాలంటే భూమి మీద నువ్వు యథార్థంగా జీవించాలి ప్రియమైన వారిలో. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని మోసాలు చేయకూడదు. వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ఎప్పుడైతే యథార్థంగా మనం జీవిస్తామో దేవుని దృష్టిలో భలే మంచి దాసం అనిపించుకుంటూ ప్రేమైన వాళ్ళారా, ఈ భూమి మీద మనుషులు సంతోషపెట్టాలని అనేకమైన అబద్ధాలు చెప్తూ ఒట్టులు చెప్తూ ఉంటారు. కానీ అది వాక్యానికి విరుద్ధం ప్రేమైన వాళ్ళారు. వాక్యం ఏమైనా సెలవిస్తుంది, మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడే, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, ఒట్టులు పెట్టుకునక యథార్థంగా జీవిద్దాం. దేవుని దృష్టిలో భలే మంచి దాసం అనిపించుకుందాం. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిద్దాం. ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం చేరుద్దాం. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించును గాక. God bless you. God bless you. God bless you.